బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ సెగలు రేగనున్నాయి. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో అవకతవకలపైన కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ పైన విచారణ జరగనుంది. ఇప్పటికే కేటీఆర్ పైన విచారణకు గవర్నర్ అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో 2 రోజుల్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ కోసం ఏసీబీ రంగంలోకి దిగనుంది. ఫార్ములా ఈ కార్ కేసులో 50 కోట్ల 700 కోట్ల అనేది ఏసీబీ తేలుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. దీంతో ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వార్ నెలకొంది. సో ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఫార్ములా ఈ కార్ రేస్ కి సంబంధించి కూడా 2 అధికార ప్రతిపక్షాల మధ్య చాలా మాటల యుద్ధం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ లో అవకతవకలపైన కేటీఆర్ మెడకు ఉచ్చు బిగుసుకున్నట్టు కనిపిస్తోంది. ఫార్ములా ఈ కార్ కేసులో కేటీఆర్ పై విచారణ జరగబోతోంది. ఇప్పటికే కేటీఆర్ పై విచారణకు గవర్నర్ అనుమతి కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు విచారణ కోసం ఏసీబీ రంగంలోకి దిగబోతోంది. ఫార్ములా ఈ కార్ కేసులో 50 కోట్లు ఇచ్చారనేటువంటి ఎలాంటి అనుమతులు లేకుండా ఇచ్చారనే అభియోగాలు ఉన్నాయి. అయితే అది ఖర్చు పెట్టింది గవర్నమెంట్ 50 కోట్లు అయితే వచ్చింది దానివల్ల 700 కోట్లు అని చెప్పి ఇప్పటికే కేటీఆర్ కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే అది 50 కోట్ల 700 కోట్ల అనేది ఏసీబీ తేలుస్తుందని ఇప్పటికే మంత్రి పొంగులేటి కూడా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఫార్ములా ఈ కార్ కేసులో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వార్ నెలకొందని చెప్పొచ్చు.